మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ మనకు పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. తైవాన్ లాంటి ఇండిసెస్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తోంది. ఈరోజు ప్రపంచం అంతా అమెరికా వైపు చూస్తోంది. ఈ నైట్ మన కాలమాన ప్రకారం రాత్రి 10:30 సమయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో స్వేరింగ్ ఇన్ సెరమనీ ఇనాగ్రేషన్ ఆఫ్ ట్రంప్ జరగబోతోంది. చాలా కీలకమైన నిర్ణయాలని ఆయన తొలి రోజుల్లోనే ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే తీసుకుంటారన్న అంచనా ఉంది. 200 ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఆయన ముందున్నాయట. ఇమిగ్రేషన్, ఎనర్జీ, గవర్నమెంట్ హైరింగ్ ఇలాంటి అంశాలపై ఆర్డర్స్ సైన్ చేస్తారు. సో ముఖ్యంగా ఆయన ఇమిగ్రేషన్ పాలసీని చాలా కఠినతరం చేస్తారని అంచనా ఉంది. అలాగే టారిఫ్ హైక్స్ ఉంటాయి. అలాగే బోర్డర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మెక్సికో లాంటి కంట్రీస్తో కఠినంగా వ్యవహరిస్తారు. ఒక మాస్ డిపోర్టేషన్ అంటే అక్కడ ఇల్లీగల్గా ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ని పంపించి వేస్తారు. చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ జరుగుతుంది. ఇలాంటి అంచనాలు రకరకాలుగా ఉన్నాయి. అలాగే ఆయన చైనా అధ్యక్షుడితో ఏ విధంగా వీకెండ్లో ఆయన చైనా అధ్యక్షుడితో మాట్లాడారు కూడా. రాబోయే 100 రోజుల్లోనే ఒక సమ్మిట్ కూడా నిర్వహిస్తారట చైనా ప్రెసిడెంట్. అంటే చైనీస్ ఎకనామిక్స్తో కావచ్చు, చైనా పాలిటిక్స్తో కావచ్చు, యూఎస్కి ఎటువంటి రిలేషన్షిప్ ఉందో, ఎటువంటి ప్రాధాన్యం ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇండియా కూడా వస్తారన్న ఒక అంచనా ఉంది. ముఖ్యంగా ఇలాన్ మస్క్ ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్కి సంబంధించిన ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయితే ఈయన ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ CEO లాగా కనిపిస్తున్నారు. సో ఎలాన్ మస్క్ వ్యాపార ప్రయోజనాలను కూడా కాపాడే విధంగా చైనాతో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తారన్న ఒక అంచనా ఉంది. ఇవన్నీ రకరకాల అంచనాలు ఆయన ఇప్పుడు సెకండ్ టర్మ్ మీద ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు ఆయన. కానీ ఇప్పుడు కొద్దిగా ఒక స్టేట్స్మెన్షిప్ ఏదైనా రోల్ ప్లే చేస్తారా, లేదు గతంలో లాగానే అగ్రెసివ్గా ఉంటారా, ఇవన్నీ చూడాలి. మనం చూసాం ఉదాహరణకి టిక్టాక్, ఇది పాపులర్ యాప్. ఇది ముఖ్యంగా యువత చాలా ఎక్కువగా టిక్టాక్స్ చేస్తుంటారు. సో టిక్టాక్ ఇప్పుడు US సర్వీసెస్ని బ్యాన్ చేస్తున్నారన్న వార్తలతో నిలిపివేసింది. ట్రంప్ గారు వస్తున్నారన్న వార్తలు. కానీ ఆయన లేదులే కొంచెం డిలే చేస్తాను బ్యాన్ అంటే మళ్ళీ సర్వీసెస్ని పునరుద్ధరించారు. సో ఈ విధంగా ఆయన కొంచెం వెనుకంజ వేస్తుంటారా ఎక్కడైనా అనే అంశాన్ని కూడా మార్కెట్స్ గమనిస్తాయి. మొత్తం మీద చాలా అంచనాలతో ఎటువంటి సర్ప్రైజెస్ డొనాల్డ్ ట్రంప్ ఇస్తారు ప్రపంచ వాణిజ్య పట్టణంలో కావచ్చు, ప్రపంచ ఆర్థిక రాజకీయ పట్టణంలో కావచ్చు అనేది కీలక అంశంగా మారింది యాజ్ ఆఫ్ నౌ. రాబోయే రోజుల్లో మళ్ళీ అంతా మామూలు అయిపోతుంది. మళ్ళీ ఏ దేశానికి ఆ దేశం తమ సొంత. ఇప్పుడు మనకు కూడా మన ఓన్ క్యూస్ మనకున్నాయి. వీఆర్ నాట్ టూ ఓవర్లీ డిపెండెంట్ ఆన్ US క్యూస్. ముఖ్యంగా ఎర్నింగ్ సీజన్ కొనసాగుతోంది. చక్కటి ఎర్నింగ్ సీజనే ఇప్పటిదాకా చూసాం. పెద్దగా నెగిటివ్ సర్ప్రైజ్ లేవు. అలానే గొప్పగా ఉందని కూడా చెప్పలేము. కానీ పర్లేదు, అందరం Q3 విల్ బీ కన్సిస్టింగ్ ఆఫ్ లాట్ ఆఫ్ నెగిటివ్స్ అనుకున్నాం. కానీ వీకెండ్లో వచ్చిన రిజల్ట్స్ కూడా మనకు పాజిటివ్గానే వచ్చాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ ముఖ్యంగా చాలా బ్రోకరేజ్ సంస్థలు అప్గ్రేడ్స్ ఇచ్చాయి. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 6,553 కోట్ల నుంచి 7,196 కోట్లకు పెరిగింది. అలాగే ప్రాఫిట్ 3,005 కోట్ల నుంచి 3,304 కోట్లకు పెరిగింది. NPS తగ్గాయి. నెట్ NPS, గ్రాస్ NPS కొద్దిగా స్వల్పంగా పెరిగినా కూడా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ కూడా 4.91 నుంచి 4.93కి పెరిగాయి. సో మంచి నెంబర్స్ వచ్చాయి. పాజిటివ్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు కోటక్ మహీంద్రా బ్యాంక్. కాబట్టి ఇవాళ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. అలాగే విప్రో కూడా మంచి నెంబర్స్ వచ్చాయి. ఆప్టిమిస్టిక్ కామెంటరీ వచ్చింది. అలాగే ఇన్కమ్ 22,196 crores నుంచి 22,285 crores పెరిగింది. ఎబిట్ మార్జిన్ 16.8 నుంచి 17.5% పెరిగాయి క్వార్టర్ ఆన్ క్వార్టర్. సో ఒక మంచి నెంబర్స్ విప్రో నుంచి చూసాం. అలాగే టెక్ మహీంద్రా ఇన్లైన్ రెవెన్యూ మార్జిన్స్ వచ్చాయి. ఇండియన్ హోటల్స్ ఎక్సలెంట్ నెంబర్స్. 11th సక్సెసివ్ క్వార్టర్ ఇండియన్ హోటల్స్ అద్భుతమైన ఫలితాలను ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. నెట్ ప్రాఫిట్ 476 crores నుంచి 632 crores పెరిగింది ఇయర్. అలాగే ఎబిట్ మార్జిన్స్ 37.3% నుంచి 38%కి పెరిగాయి. ఇటువంటి నెంబర్స్ మనం
చూస్తున్నాం. నిఫ్టీలో ఇప్పటికీ మనకు 10 కంపెనీస్ రిజల్ట్స్ వస్తాయి. ఇందులో 4 కంపెనీలు ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్, 4 కంపెనీలు అబోవ్ ఎక్స్పెక్టేషన్స్, ఒక కంపెనీ బిలో ఎక్స్పెక్టేషన్స్ విచ్ ఈజ్ ఐ థింక్ యాక్సిస్ బ్యాంక్ అనుకుంటా. అలాగే మిక్స్డ్గా మనకు ఒక కంపెనీ వచ్చింది. సో ఇలా చూసినప్పుడు ఎర్నింగ్ సీజన్ ఈజ్ గుడ్. ఇప్పటిదాకా అయితే మనకు అంత గొప్ప నెగిటివ్స్ అయితే ఏం లేవు. అలానే ఇప్పుడు అంటున్నట్లుగా సూపర్ రిజల్ట్స్ కూడా లేవు. కానీ రిలయన్స్ మంచి నెంబర్స్ ఇచ్చింది, కోటక్ బ్యాంక్ మంచి నెంబర్స్ ఇచ్చింది. రాబోయే రోజుల్లో బహుశా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మంచి నెంబర్స్ ఇవ్వచ్చు. కానీ ఫ్రైడే రోజు మనం చూసాం ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ అలాగే యాక్సిస్ బ్యాంక్ ఈ 3 కూడా ఇండెక్స్ను వెనక్కి లాగాయి, కిందకి లాగాయి. లేని పక్షంలో రిలయన్స్ రిజల్ట్, ఇన్ఫోసిస్ రిజల్ట్ బాగుంటుంది, మార్కెట్ పెరగచ్చు అని అనుకున్నాం. కానీ సెల్లింగ్ ప్రెషర్ చూసాం ఇన్ఫోసిస్లో. సో ఇన్ఫోసిస్ లాస్ట్ వీక్ 5% డౌన్, ఐటీ ఇండెక్స్ వాజ్ డౌన్ 6%. కానీ కొద్దిగా పిఎస్యూ బ్యాంక్స్, మెటల్స్, ఎనర్జీ ఇటువంటి కౌంటర్స్లో కొంత బయింగ్ అనేది చూసాం. సో ఈ వారం, వచ్చే వారం ఈ 2 వారాలు కూడా చాలా కీలకం. చాలా కేర్ఫుల్గా ఉండాలి ట్రేడర్స్ అయితే. వీలైతే బడ్జెట్ వరకు పొజిషన్స్ తీసుకోవద్దు ఫిబ్రవరి 1 వరకు. ఎందుకంటే బడ్జెట్లో ఇది ఈసారి ఈ సైడ్ ఆ సైడ్ తేలిపోతుంది. ఒకవేళ బడ్జెట్ పాజిటివ్ డెసిషన్స్ ఉండి ఎకానమీకి, ఇండివిజువల్స్కి ఆర్థికంగా ఊతం ఇచ్చే విధంగా ఉంటే మార్కెట్లు పెరుగుతాయి. లేదు ఏదైనా ఒక నెగిటివ్ గుగ్లీ ఏదో ఒకటి పడేశారంటే మాత్రం ఢమాలంటాయి మార్కెట్. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఏమాత్రం అగ్రెసివ్ పొజిషన్స్ అస్సలు ఎంత మాత్రం తీసుకోవద్దు. మనకి ఇప్పటికే నిఫ్టీ 10%, మోర్ దాన్ 10% కరెక్ట్ అయింది హై నుంచి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ 15-20% తగ్గాయి. సో ఇవి ఇప్పుడు కొత్తగా జరిగేదేం కాదు, ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. పెరగటం ఎలా సహజం, తగ్గడం కూడా అంతే సహజం. కాబట్టి ఇక్కడ ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు. సో ఇక్కడ నుంచి ఇంకొక 10% తగ్గదా నిఫ్టీ అంటే తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రొవైడెడ్ బడ్జెట్ బాగుండాలి, ట్రంప్ గారు లాంటి వాళ్ళు ఏమీ అగ్రెసివ్ పాలసీలు తీసుకోకుండా ఉండాలి, ఎర్నింగ్స్ నెగిటివ్ సర్ప్రైజ్ ఉండకుండా ఉండాలి. ఈ 3 పాజిటివ్స్గా జరిగితే మార్కెట్స్ బాగుంటాయి. ఈ 3 ఏ 2 లేదా ఏ 1 నెగిటివ్గా ఉన్నా కూడా మార్కెట్స్లో ఇప్పుడు మనం చూసినటువంటి, ఎందుకంటే ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగుతోంది, డిఐఎస్ కొంటున్నప్పటికీ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్లో కూడా కొంత ఆగుదాం చూద్దాం అనే ఒక ధోరణి కనిపిస్తుంది. ఐపీఓల స్పీడు తగ్గుతోంది, లిస్టింగ్స్లో ముఖ్యంగా. ఓవర్ సబ్స్క్రిప్షన్స్ జరుగుతున్నప్పటికీ కూడా లిస్టింగ్ రోజున ఎగబడి కొనటం లేదు, అది మనం గమనించాలి. సో ఇది ఇన్వెస్టర్లో వచ్చినటువంటి వాళ్ళ ధోరణిలో వచ్చినటువంటి మార్పు. సో ఈ మార్పుకు అనుగుణంగా మనం కూడా మూవ్స్ చేస్తూ ఉండాలి. ఎనలిస్ట్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, ఫ్రెష్ ట్రేడింగ్ వీక్ ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతుంది అనుకుంటున్నారు ఈ వారంలో? నేను అనుకుంటా రేంజ్ బౌండ్ ఉంటుందండి, బట్ డెఫినెట్లీ వెరీ క్రిటికల్ అనమాట. ఎందుకంటే ఇంకొక 10 రోజులే ఉంది బడ్జెట్ కి. అండ్ బడ్జెట్ తర్వాత ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉండగా అన్నిటికంటే పెద్దది వాళ్ళ ట్రంప్ గారు స్వేరింగ్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ 10 days ట్రంప్ గారి పాలసీస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మన బడ్జెట్కు ముందు అనేది కీలకం అన్నమాట, చూడాలి కూడా. అయితే క్లియర్ కట్గానమాట ఒక్కటైతే కనిపిస్తుంది, మార్కెట్ లో ఫాలో బయింగ్ అనేది రావట్లేదు. ఎందుకంటే ఒక ట్రిజర్స్, పాజిటివ్ ట్రిజర్స్ దీంతో అనమాట మార్కెట్ తేరుకుంటుంది. ఇక వర్స్ట్ అయిపోయింది అని అనుకునే లెవెల్లో అనమాట పాజిటివ్ న్యూస్ ఏది కూడా రావట్లా, డ్రైవ్ చేయట్లా మార్కెట్. అలాంటప్పుడు ఏంటంటే ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ మేబీ అరౌండ్ 23,000 to 23,600 రేంజ్ లో లాక్ అయిపోయి కన్సల్టేట్ కావచ్చు. అండ్ సెల్లింగ్ ఆన్ ర్యాలీస్ కూడా అనమాట ఎమర్జ్ కావచ్చు 23,500 దగ్గరికి నిఫ్టీ వచ్చినప్పుడల్లా. అయితే 23,000 ఇంతవరకు బ్రీచ్ అవ్వలేదు. లాస్ట్ వీక్ అనమాట సపోర్ట్ తీసుకోగలిగింది. వన్స్ 23,000 సస్టైన్ చేసుకున్నంతసేపు పర్లేదు, కానీ 23,000 నిఫ్టీ బ్రీచ్ అయితే మాత్రం డెఫినెట్లీ వీఆర్ ఇన్ ఫర్ వెరీ బ్యాడ్ టైమ్స్ అని చెప్పేసి కూడా అనాలి. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ లో అనుకున్న స్ట్రెంత్ ఎట్లానూ లేదు. అండ్ డెఫినెట్లీ ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఇక ఒక పానిక్ సిచ్యువేషన్ అంటుంది అనమాట. బిలో 23,000 మళ్ళీ ఎమర్జ్ అయ్యి 22,200, 300 లెవెల్ దాకా కూడా స్లిప్ అయినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. Q3 ఎర్నింగ్ సీజన్ ఉంది. ఈ Q3 ఎర్నింగ్ సీజన్ ఏదైతే నడుస్తుందో చూస్తున్నాం, 1-2 మంచి రిజల్ట్స్ ఇచ్చినా కూడా మిగతా అనమాట డిసప్పాయింట్ చేయడంతో ఆఫ్సెట్ చేసేస్తున్నాయి. లైక్ రిలయన్స్ లార్జెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ, అది పెర్ఫార్మ్ చేసినా కూడా రిజల్ట్ తర్వాత అనమాట ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ వీటిలో వచ్చిన కరెక్షన్ తోటి తగ్గటం చూసాం. మేబీ వీకెండ్ లో వచ్చిన విప్రో కొద్దిగా
ఎక్కకనమాట కాస్త ఊరట ఇవ్వచ్చు, ఎందుకంటే ఏటీఆర్ పెరగటం కూడా చూసాం అక్కడ అనమాట వీకెండ్ లో. బట్ అదర్వైజ్ ఇప్పుడు మేజర్ అనమాట బ్యాంక్స్ కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ వస్తుంది ఈ వారంలో. ప్లస్ రీసెంట్లీ అనమాట లోకి వచ్చిన పేటిఎం కానీ జొమాటో కానీ వీటన్నిటి కూడా రిజల్ట్స్ అనమాట ఇవాళ ఉన్నాయి. అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో బీపీసీఎల్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డి, డిఎల్ఎఫ్ వీటన్నిటి కూడా రిజల్ట్స్ ఇవాళ ఈ వారంలో ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటాం అపార్ట్ ఫ్రమ్ రిజల్ట్ బేస్డ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్సే కాకుండా మార్కెట్ లో అనమాట మేబీ కాస్త ఊరట అనమాట ఎట్ లోవర్ లెవెల్స్ అనమాట బయింగ్ అనమాట డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎమర్జ్ అయ్యి సేఫ్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఎందుకంటే కాస్త పేస్ ఆఫ్ సెల్లింగ్ తగ్గింది, స్పీడ్ ఆఫ్ సెల్లింగ్ అనమాట. ఏదైతే కనుక కార్ డ్రైవింగ్ లో 120, 130లో వెళ్తున్న ఎఫ్ఐఎస్ కూడా అనమాట ఇప్పుడు 60, 70కి స్పీడ్ తగ్గించుకున్నారని చెప్పేసి అని అనుకోవాలన్నమాట. బట్ అలా సెల్లింగ్ అయితే ఆగలేదు, రూపాయి క్షీణించడం కూడా ఆగలేదు. 86.60 దగ్గర ఉండటం కూడా మనం చూసాం. కాబట్టి అనమాట రూపాయి పెర్ఫార్మెన్స్ అగేన్స్ట్ డాలర్ ఎట్లా ఉంటుంది ట్రంప్ గారు స్వేరింగ్ అయిన తర్వాత అనేది కూడా చూడాలి. ఎందుకంటే యుఎస్ లో బాండ్ డీల్స్ పెరగటం, డాలర్ ఇండెక్స్ ఫర్మ్ గా ఉండటం ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ కూడా గ్లోబల్ ఇంపాక్ట్స్. ఒక్క పాజిటివ్ ఏంటంటే వీకెండ్ లో ఇజ్రాయెల్ హమాస్ డీల్ కిక్ స్టార్ట్ అవటం, కొంచెం పీస్ వచ్చింది అని చెప్పేసి మిడిల్ ఈస్ట్ లో అనుకుంటున్నారు. కాబట్టి హౌ ఇట్ విల్ రియాక్ట్ అపాన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఫర్మ్ గా కనిపించింది 5% పైన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా లాస్ట్ వీక్ పెరగటం చూసాం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి డాలర్ ఇండెక్స్ ఏమన్నా సూపర్ అయితే కనుక నేను అనుకుంటాం మార్కెట్స్ కాస్త తేరుకొని 23,500 అటెంప్ట్ చేసి క్రాస్ కూడా అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నౌ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 24,000, 23,500 దగ్గరే ఉంది. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం 22,700 అండ్ 23,000 దగ్గర ఉంది. ఏ క్రిటికల్ లెవెల్స్ అంటాను. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్స్ లో 49,000 దగ్గర ఎక్కువ ఉందన్నమాట. బట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ విల్ డిక్టేట్ బ్యాంక్ నిఫ్టీ ఎట్లా పనిచేస్తుంది ఈ వారం అనేది అనమాట. అప్వర్డ్ వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది అనమాట. ఎందుకంటే నోటబుల్ గా పుట్ ఇంట్రెస్ట్ కూడా అనమాట ఓపెన్ ఇంట్రెస్ట్ 48,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీలో బాగా డెవలప్ అయింది. అయితే విక్స్ చూస్తే గనక డెఫినెట్లీ కాస్త అదే హై వొలటిలిటీని రిఫ్లెక్ట్ చేస్తా 15 పైన ఉన్నా కూడా అనమాట ఒక ఎక్స్ట్రీమ్ నారో రేంజ్ ఆఫ్ 1 పాయింట్ లో ఉంటాం అనమాట. కొంచెం కన్సోలింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి ఉండాలి. అయితే ఇంప్లాయిడ్ వాలిటిలిటీ ఎట్లా ఉంది కాల్స్ కానీ పుట్స్ కానీ చూస్తే కనుక అదే సేమ్ 15% దగ్గర 16% రేంజ్ లోను తిరుగుతుంది అనమాట మధ్యలోనే. కాబట్టి అగ్రెసివ్ గా బయర్స్ రావట్లేదు, అగ్రెసివ్ సెల్లర్స్ కూడా రావట్లేదు అంటానికి అది ఇండికేషన్ క్లియర్లీ. పీసీఆర్ 1 పైన ఉంది, కొద్దిగా సేఫ్టీ ఇండికేట్ చేస్తుంది. బట్ డెఫినెట్లీ అనమాట పీసీఆర్ 0.7, 0.8 కి డిక్లైన్ అయినప్పుడు మాత్రం బై చేయమని చెప్పేసి అంటాను. అదే 1.3, 1.4 దాకా వెళ్తా ఉంటే మాత్రం అక్కడ సెల్లింగ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అని చెప్తాను. ఓవరాల్ గా మార్కెట్ లో మాత్రం డోంట్ ఎక్స్పెక్ట్ ఎక్స్ట్రీమ్లీ షార్ప్ మూవ్స్ ఇన్ ఇండిసీస్ కూడా అంటాను. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువ ఉంటాయి. లాస్ట్ వీక్ కూడా చూసాం స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎట్లా ఉన్నాయో అనమాట. ఎనీవేర్ ఫ్రమ్ 8% to 10% లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ అనమాట ఒకే రోజు 10% మూవ్ ఎట్లా చేసిందో చూసాం. అదే వేరే స్టాక్స్ లో కూడా రిలయన్స్ లాంటి లార్జ్ క్యాప్ కూడా 2 days లో 3.5-4% పెరగటం చూసాం. అదే ఫాల్స్ వచ్చేటప్పుడు కూడా ఇన్ఫోసిస్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా చూసాం 5 to 6% ఈజీగా. ఈ మూవ్స్ ఇగ్నోర్ చేయలేం, ఎందుకంటే ఎఫ్ఎండో స్టాక్స్ కాబట్టి. ఈవెన్ 5% to 10% మూవ్స్ వచ్చినాయి అంటే కనుక ఎఫ్ఎండో స్టాక్స్ లో మార్జిన్స్ కట్ అయిపోతాయి. చాలా మంది వీక్ ప్లేయర్స్ ఎవరైతే ఎఫ్ఎండో ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ పొజిషన్స్ కూడా కట్ అయిపోతాయి. కాబట్టి అనమాట ఇప్పుడు చిన్న ప్లేయర్స్ వీక్ ప్లేయర్స్ ఎలిమినేట్ కూడా అయిపోతున్నారు మార్కెట్ లో, అది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇక మిగిలేదల్లా లార్జ్ ప్లేయర్స్ కాస్త ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్న ప్లేయర్స్ నిలబడుతున్నారు. కాబట్టి ఎనీ మార్కెట్ రికవరీ కూడా ఈ లార్జ్ ప్లేయర్స్ మూవ్స్ పైన డిపెండ్ అవుతుంది రేపు ఫ్యూచర్ లో కూడా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్ సీజన్ ఇక ఫైనల్ స్టెచ్ కి వస్తుంది కాబట్టి స్టే ఇన్వెస్టెడ్, రీషఫుల్ పోర్ట్ఫోలియో తొందరగా చేసుకోమంటాను. బడ్జెట్ తర్వాత కూడా బడ్జెట్ ఇంపాక్ట్ ఉండే స్టాక్స్ ని మళ్ళీ ఇమీడియట్ గా మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆల్ ఇన్ ఆల్ అగ్రెసివ్ సెల్లింగ్ కి మాత్రం అటెంప్ట్ చేసే టైం కాదు అని అంటాను టిల్ క్లారిటీ కమ్స్ ఆన్ బోత్ గ్లోబల్ క్యూస్ అండ్ డొమెస్టిక్ క్యూస్. ఓకే, రిజల్ట్ సీజన్లో మనకు ఇప్పుడే ఇందాక ఇండియన్ హోటల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం ఎబిటా 1,000 crores ఒక క్వార్టర్లో 1,000 crores దాటింది. ఇది ఒక రికార్డుగా చెప్పొచ్చు.
రెవెన్యూ ఇవన్నీ పెరిగాయి, కానీ ఎబిటా ఈజ్ వన్ సిగ్నిఫికెంట్ నెంబర్. అలాగే ఇతర కంపెనీస్లో అవాంటెల్, మనం హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్ బాగాలేదు. ఇయర్ ఆన్ ఇయర్ ఓకే, 71 crores రెవెన్యూ వర్సెస్ 59 crores, కానీ Q2లో 77 crores రెవెన్యూ ఉంటే Q3లో 71 crores వచ్చింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కూడా తగ్గింది Q2తో కంపేర్ చేస్తే. సో సీక్వెన్షియల్లీ రిజల్ట్ బాగాలేదు. ఇయర్ ఆన్ ఇయర్ ఓకే, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 16 కోట్ల నుంచి 20 కోట్లు పెరిగింది, కానీ Q2లో 22.9 crores, దాని నుంచి 20 crores ఏమున్నా. సో ఒక క్వార్టర్ బ్యాడ్ క్వార్టర్ జరిగింది అవాంటెల్కి. చూద్దాం స్టాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. నెట్వెబ్ టెక్నాలజీస్ Q3 నెంబర్స్ వచ్చాయి. మనం కార్యక్రమంలో చాలాసార్లు మాట్లాడుకున్న స్టాక్ ఇది. Q3 నెంబర్స్ మార్జిన్ కొద్దిగా తగ్గింది, కానీ ఎబిటా పెరిగింది, కానీ ప్రాఫిట్ మార్జిన్ 13.7 నుంచి 13.2%కి తగ్గింది. రెవెన్యూ 32% పెరిగింది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ బాగున్నాయి. 9 months పెర్ఫార్మెన్స్ ఎబిటా 61% పెరిగింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ కంపెనీ మనందరికీ తెలుసు, ఈ ఏఐకి సంబంధించి డేటా సెంటర్స్కి వీళ్ళకి అవసరమైనటువంటి హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సర్వర్స్ని, సిస్టమ్స్ని తయారు చేస్తారు వీళ్ళు. సో ఏఐ నుంచి మంచి రెవెన్యూ గ్రోత్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ 136% ఏఐ రెవెన్యూ పెరిగింది, కాబట్టి మంచి రిజల్ట్. చూద్దాం. కాకపోతే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఈ స్టాక్ 120, 130 పిఈ కనిపిస్తుంటుంది, కాబట్టి స్టాక్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇతర రిజల్ట్స్లో ఈ మధ్య పబ్లిక్ ఇష్యూగా వచ్చినటువంటి సనాతన్ టెక్స్టైల్స్ రిజల్ట్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. కాన్కార్డ్ ఎన్విరో సిస్టమ్స్, ఇది బాగుంది రిజల్ట్, మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు. మమతా మెషినరీ కూడా రిజల్ట్ అంత బాగాలేదనే చెప్పాలి. టాప్ లైన్ ఏమాత్రం పెరకపోక తగ్గింది, 45 crores నుంచి 42.8 crores తగ్గింది. కొంచెం మార్జిన్స్ బాగున్నాయి, ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యాయి. చూద్దాం ఈ స్టాక్స్ ఏ విధంగా రెస్పాండ్ అవుతాయో. రామకృష్ణ గారు, మీ స్టాక్స్లో మీరు జనవరి 1కి చెప్పినటువంటి వాటిలో విప్రో మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, గణేష్ హౌసింగ్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. కంగ్రాట్స్ ఫర్ దట్. చక్కటి స్టాక్స్ని మీరు, అంటే రిజల్ట్స్ పరంగా మీరు చూసుండరు, టెక్నికల్స్ పరంగా చూసుంటారు, పొజిషనింగ్ పరంగా, బట్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. ఏంటి ఈ రెండు స్టాక్స్ సంబంధించి మీ సలహా ఏంటి? గణేష్ హౌసింగ్ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉందండి. అయినప్పటికీ మీరు మ్యూట్లో ఉన్నారా? యా, మాట్లాడండి రామకృష్ణ గారు. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికి. గణేష్ హౌసింగ్ వినపట్లేదు నాకు ఇక్కడ అక్కడ మన ఇక్కడ నేను మ్యూట్లో లేనండి. ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తుందండి. ఓకే అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికి. గణేష్ హౌసింగ్ కార్పొరేషన్ కనుక చూస్తే ఆల్ టైమ్ హైలో ఉంది. అట్ ద సేమ్ టైమ్ పిఈ రేషియోస్ అవన్నీ కంఫర్టబుల్గానే ఉన్నాయండి. 24 పిఈ రేషియోలో ఉంది. సో స్టిల్ అది బై చేసుకోవచ్చు అండి. కొంచెం ప్రైసెస్ పెరిగినప్పటికీ ఆ స్టాక్ బై చేసుకోవచ్చు. అట్లాగే మీరు అన్నట్లు విప్రో కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. సో రిజల్ట్స్ బేస్ చేసుకొని కావచ్చు, లేకపోతే ఫండమెంటల్గా కానీ టెక్నికల్గా చూసినప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంత అండర్ పర్ఫార్మెన్స్ విప్రోలో కనిపించింది. అది ఈ సంవత్సరం కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ పోయి బెటర్ పర్ఫార్మెన్సెస్ మనం విప్రోలో కూడా చూసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా రెండు స్టాక్స్ కూడా ఇక్కడ నుంచి కూడా ర్యాలీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బై అండ్ డిప్స్, లేకపోతే ఏమాత్రం కొంచెం కరెక్షన్ వచ్చి, అంటే మూవింగ్ యావరేజెస్ దగ్గరగా వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకునే స్టాక్స్గా చెప్తానండి. తర్వాత ఇంకా గణేష్ హౌసింగ్లో వాళ్ళు నెక్స్ట్ 10 yearsలో మాకు 16,160 crores సేల్స్ పొటెన్షియల్ ఉంది, 10,000 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉంటాయంటూ చెప్పారు. మరి మంచి ఆప్టిమిస్టిక్ ప్రకటన అయితే చూసాం. ఓకే అండి. అవునండి, లీడింగ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ అహ్మదాబాద్, గుజరాత్లో. సో డెఫినెట్గా వాళ్ళ నెంబర్స్ని అచీవ్ చేసే అవకాశం ఉంది. ఓకే, తర్వాత ఇంకా మార్కెట్స్ విషయాలకు వస్తే లాస్ట్ వీక్ క్లోజింగ్ వీక్లీ క్యాండిల్ కనుక చెక్ చేస్తే ఒక డోజీ ఫార్మేషన్ మనకు కనిపించిందండి. ఈ అంటే ఇంటెన్సివ్నెస్ అనమాట. మార్కెట్స్ ఒక పెద్ద ఈవెంట్ ముందు ఎటెల్లాలో తెలియక, అంటే బుల్స్ బేర్స్ ఫైటింగ్లో ఒక డోజీ ఫార్మేషన్ కనిపించింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం ఈ రోజు రాత్రికి ఉంది కాబట్టి మేబీ ఈ రోజు కూడా కొంత కన్సాలిడేషన్ మన మార్కెట్స్లో కనిపించే అవకాశం ఉంది. రేపటి నుంచి యాక్షన్ ప్యాక్ ఉండొచ్చండి. మెయిన్గా ఆయన ఓపెనింగ్ స్పీచ్లో ఏం మాట్లాడతారు ప్రమాణ స్వీకారం తర్వాత, దాన్ని బట్టి మార్కెట్స్ కొంత క్యూస్ తీసుకొని అక్కడి నుంచి మన బడ్జెట్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ బడ్జెట్, మార్కెట్, అమెరికా నుంచి క్యూస్ ఇవన్నీ కూడా
తీసుకొని మార్కెట్ ట్రావెల్ చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు వరకు చూస్తే ఇమీడియట్ సపోర్ట్స్ మొన్న జనవరి లో ఏదైతే ఉందో 23,047 ఆ సపోర్ట్ బ్రేక్ కాకపోవచ్చు. అట్లాగే హయ్యర్ సైడ్ వచ్చేటప్పుడు 23,316 ఒక రెసిస్టెన్స్. సో ఈ కన్సాలిడేషన్ జోన్ లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి 23,600 అట్లాగే 24,000 ఇమీడియట్ రెసిస్టెన్సెస్ లో కనిపిస్తున్నాయి మార్కెట్లో. అట్లాగే సపోర్ట్స్ 23,000 బ్రేక్ అయిన పక్షంలో షార్ట్ టర్మ్ లో 22,800 అనేది ఇమీడియట్ సపోర్ట్ గా ఉంది. సో ఓవరాల్ గా ఇంకా ఇండికేటర్స్ అన్ని వీక్నెస్ నే చూపిస్తున్నాయి మన మార్కెట్ లో. ఎందుకంటే లాస్ట్ వీక్ లో కేవలం 3 సెషన్స్ పెరిగినప్పటికీ ఫ్రైడే సెషన్ ఆల్మోస్ట్ ఆ 3 సెషన్స్ వాల్యూని తీసేసుకోవడం జరిగింది. సో ఇది కొంత మార్కెట్ లో కొంచెం నిరాశ పరిచే అంశం. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా డోజీ కాకపోయినప్పటికీ కొంత పాజిటివ్ క్యాండిల్ వీక్లీలో కనిపించడం చూసాము. సో ఓవరాల్ గా 3 days గెయిన్స్ ని తినేయటం జరిగింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ట్రెండ్ అయితే డౌన్ ట్రెండే ఉంది ప్రస్తుతానికి. ఏమన్నా మార్కెట్లో ఇప్పుడున్న ఈవెంట్స్ లో ఏమన్నా పాజిటివ్నెస్ చూసి కోలుకునే అవకాశాలు మనం కొట్టిపారేయలేం. సో ఓవరాల్ గా మార్కెట్స్ ఈ రోజు కన్సాలిడేషన్ జరిపి నెక్స్ట్ ఒక ట్రెండ్ క్లియర్ గా ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్లు కానీ అవన్నీ కూడా ఫుల్ గా ప్యాక్ అయి ఉన్నాయి. లైక్ నిఫ్టీ అయితే 24,000 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అట్లాగే పుట్ సైడ్ చూస్తే 22,700 హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో 51,000 హైయెస్ట్ ఉన్నప్పటికీ 50,000 రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాగే పుట్ సైడ్ 48,500 హైయెస్ట్ రైటింగ్ ఉంది. ఓకే, క్రాంతి గారు ఇందాక కనపడలేదు ఓపెనింగ్ టైంలో, వీళ్ళిద్దరే కనిపిస్తే స్వేరింగ్ ఇన్కి ఏమైనా వెళ్ళారేమో అంటున్నాను. ఏంటి ఇన్విటేషన్ ఏం రాలేదా? లేదు వసంత్ గారు, ఈసారి స్వేరింగ్ ఇన్ లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పొలిటీషియన్స్ కంటే బిజినెస్ పీపుల్ ఎక్కువ వెళ్తున్నారు వసంత్ గారు. ప్రామినెంట్ బిజినెస్ పీపుల్ గాట్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ ఇండియా ఆల్సో. ఓకే, మా అంబానీ గారు ఫ్యామిలీతో వెళ్ళారు. సో అలాగా మార్కెట్ వైపు నుంచి కూడా మీరు వెళ్తే బాగుండేది. వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, మాకు మీ దగ్గర నుంచి వినే అవకాశం ఉండేది. ఏంటి ఎలా చూస్తున్నారు రిజల్ట్ సీజన్? హోప్ ఫర్ ద సేమ్ ఫర్ వసంత్ గారు. మీ విషెస్ నిజం అవ్వాలని ఆశిస్తాను నేను. డెఫినెట్లీ నెక్స్ట్ టర్మ్కి వెళ్తారు మీరు. సో ఏంటి రిజల్ట్ సీజన్ బాగుంది, పర్లేదు, ఎక్కువగా మంచి రిజల్ట్సే చూస్తున్నాం. అక్కడక్కడ కొన్ని డిసప్పాయింట్ చేసినప్పటికీ లైక్ మమతా మెషినరీ ఇప్పుడే అనుకున్నాం, రీసెంట్ ఐపీఓ రిజల్ట్ బాగాలేదు. బట్ నెట్వర్క్ టెక్నాలజీస్ బాగుంది, గణేష్ హౌసింగ్ బాగుంది, ఇలాంటివి కొన్ని మంచి రిజల్ట్స్ కూడా చూస్తున్నాం. సో ఓవరాల్గా ఎలా అనలైజ్ చేస్తారు? వసంత్ గారు ఇప్పుడు దాకా చూస్తే వసంత్ గారు నెగిటివ్ సర్ప్రైజెస్ అయితే ఏం లేవు, ఎక్సెప్ట్ ఐటీ ప్యాక్ లో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు. కానీ ఏంటంటే ఐటీలో కూడా వసంత్ గారు ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ ఎకానమీని బాగా స్ట్రెంథెన్ చేయడానికి హీ విల్ ట్రై హిజ్ లెవెల్ బెస్ట్ అనమాట. అందువల్ల యుఎస్లో కనుక బడ్జెట్స్ పెరిగి కంపెనీస్ కనుక ఐటీ స్పెండ్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే ఆబ్వియస్లీ ఓకే దాని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఇండియన్ ఎకానమీ మీద ఉంటుంది, ఇండియన్ ఐటీ కంపెనీస్ మీద ఉంటుంది అనమాట. సో అందువల్ల ఐటీ కంపెనీస్ లాంగ్ టర్మ్ లో ఈ వాల్యుయేషన్స్ లో ఏమైనా డిప్ వస్తే ఈ ఒడిదుడుకుల్లో లాంగ్ టర్మ్ లో చూసే ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇవి అవుట్ పర్ఫార్మ్ చేస్తాయంటే దే విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్. అవుట్ పర్ఫార్మెన్స్ అనే దానికి ఎందుకంటే బికాస్ దీస్ ఆర్ ఆల్ మెగా లార్జ్ క్యాప్స్ అనమాట. వీటి నుంచి అవుట్ పర్ఫార్మెన్స్ కంటే దే విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్, మిడ్ టీన్ రిటర్న్స్ ఈ స్టాక్స్ నుంచి రావడానికి అవకాశం ఉంది. మిడ్ టీన్ ఆల్సో వెరీ గుడ్ రిటర్న్స్ ఫ్రమ్ దీస్ కంపెనీస్ అనమాట. బట్ ఓవరాల్ గా అయితే వస్తుంది గారు మిడ్ క్యాప్ లో ఎక్కడైతే ఇన్వెస్టర్స్ కానీ అనలిస్ట్ కానీ కొంచెం ఓవర్ హీట్ అయింది అని ఎక్స్ప్రెస్ చేశారో మిడ్ క్యాప్స్ దే ఆర్ మీటింగ్ ద ఎక్స్పెక్టేషన్స్. అంటే రిజల్ట్స్ బాగానే ఇస్తున్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో. ఎక్కడ ఏం ఫిజిల్ అవుట్ అయినట్టుగా ఎక్కడ కనపడట్లేదు. ఈ రోజు మనం చూస్తే కనుక పేటిఎం, జొమాటో లాంటి స్టాక్స్ ఇన్వెస్టర్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. జొమాటో లాంటి స్టాక్ ఎవరీ ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో కామన్ గా ఉంటుంది కాబట్టి జొమాటో రిజల్ట్స్ చూడాలి. ఈ క్వార్టర్ చాలా క్రూషియల్ జొమాటోకి. ప్రొడక్టివిటీ పెరగాలి, కీ పారామీటర్స్, రెవెన్యూ పారామీటర్స్ అన్ని పెరగాలి. అందువల్ల స్టాక్ టు బి ఫోకస్ టుడే కనుక చూస్తే కనుక జొమాటో. ఓవరాల్ గా చూస్తే వసంత్ గారు బడ్జెట్ అనేది ఓవర్ రూల్ చేస్తుంది ఇప్పుడు మన రిజల్ట్ సీజన్ కంటే. బడ్జెట్ లో ఈ వీకెండ్ లో వచ్చిన ఫెయిలర్ ఏంటంటే ఏదైతే ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేసే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్, ఇన్కమ్ ట్యాక్స్ కోడ్ ని సమూలంగా భారీ మార్పులు తీసుకురావచ్చు అనే ఫీలర్స్ అనేవి వస్తున్నాయి. ఇన్ కేస్ అది కనుక వస్తే మార్కెట్ కి సర్ప్రైజ్ అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ కి పెద్దపీట వేయచ్చు అనే విధంగా
ఈసారి బడ్జెట్ లో ఈ ట్యాక్స్ కోడ్ ని చేంజ్ చేయడానికి ఏంటి tax code change ఏం చేయడానికి రావచ్చు అవకాశం అనుకుంటున్నారు మీరు? ఈ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా? ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ని ఏమైనా పెంచుతారా? అలాగే స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ పెంచుతారా? ఏమిటి బాంబేలో జరుగుతున్నటువంటి ఊహాగానాలు? వసంత్ గారు ఇప్పుడైతే కనుక కంప్లీట్ రీజిక్ గనక చేస్తే కనుక అసలు దేర్ ఆర్ వేరియస్ వాయిసెస్, ఒక అప్ టు 10 lakhs అప్ టు 15 lakhs నో ట్యాక్స్, లేకపోతే ఫ్లాటిష్ గా కైండ్ ఆఫ్ లైక్ మారిషియస్ కానీ అదర్ కంట్రీస్ లో ఉన్నట్టుగా ఒక ఫిక్స్డ్ స్లాబ్ తీసుకొచ్చే అవకాశం ఉందని వేరియస్ వాయిసెస్ వినపడుతున్నాయి వసంత్ గారు. అది ఒకటి చూడాలి ఏ రకంగా ఉంటుందో. బట్ ఏంటంటే ఇవన్నీ స్పెక్యులేటివ్ ఇన్ నేచర్. నెక్స్ట్ ఏంటంటే యుఎస్ లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గుతుంది. కార్పొరేట్ ట్యాక్స్ యుఎస్ లో తగ్గితే కనుక మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని యుఎస్ కు వెళ్ళడానికి అవకాశం. సో యాజ్ ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ మనం ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ నెక్స్ట్ ఒక డొమెస్టిక్ ప్రొడక్షన్ పవర్ హౌస్ కింద ఇండియాని చేద్దాం అనుకుంటున్నామో, సో మన కార్పొరేట్ ట్యాక్స్ కూడా అట్లీస్ట్ యుఎస్ ట్యాక్స్ రేట్స్ తో సమానంగా అట్లీస్ట్ మనం కంపీట్ చేయాలి. సో అందువల్ల కార్పొరేట్ ట్యాక్సెస్ లో కూడా ఏ రకంగా చేంజెస్ రావాలో, ఇన్ కేస్ కార్పొరేట్ ట్యాక్స్ లో కనుక ఏ మాత్రం తగ్గిస్తే వస్తుంది గారు మార్కెట్ కి పండగే. ఒక క్లియర్ గా చెప్పాలంటే ఇట్స్ వెరీ పాజిటివ్ ఫర్ ద మార్కెట్స్ అన్నమాట. సో ఇవన్నీ ట్రిగర్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూడాలి వసంత్ గారు. ఓకే, ఈరోజు స్టాక్స్ అయితే ఇందాక మనం మాట్లాడేసుకున్నాం. కోటక్ మహీంద్రా, విప్రో, ఇండియన్ హోటల్స్ అమాంగ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్. సో ఈ మూడు మనకు రిజల్ట్స్ చాలా చక్కగా వచ్చాయి కాబట్టి ఎలా ఓపెన్ అవుతాయి, ఎలా ట్రేడ్ అవుతాయి అనేది చాలా చాలా ఆసక్తిదాయకం. నిఫ్టీ అయితే 160 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది ఈ సమయంలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో. 72 పాయింట్ల లాభం కనిపిస్తుంది నిఫ్టీలో. 23,275 ఆ సమీపంలో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం. ఓకే, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక కాలర్ని తీసుకుందాం. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఫస్ట్ ట్రై ఉంటుంది కదా సార్? ఏదండి? బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ అది 580లో ఉన్నాయి సార్ నా దగ్గర, 100 shares. ఓకే, 15% లాస్ లో ఉన్నాను సార్. అది అంటే హోల్డ్ చేయొచ్చా? 15% లాస్లో ఉన్నారు. బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్. ఏంటి మీ పేరేంటి? దివ్య సార్. దివ్య. ఓకే, సార్ ఎన్హెచ్పిసి ఒకసారి చెప్తారా సార్? ఏమండి? ఎన్హెచ్పిసి సార్. అర్థం కాలేదు. ఎన్హెచ్పిసి సార్. ఎన్హెచ్పిసి అవి 85లో ఉన్నాయి సార్ నా దగ్గర. అవి ఒక 85లో 6% లాస్ లో ఉన్నాయి సార్. ఇది కూడా లాస్లోనే ఉన్నారు. ఓకే, బ్రెయిన్ బీస్ ఫస్ట్ క్రై ఈ మధ్య వచ్చినటువంటి కంపెనీ, ఐపీఓకి వచ్చిన కంపెనీ, లిస్ట్ అయిన కంపెనీ. ఐ థింక్ ఎవరు క్రాంతి గారు మీరు ఏమైనా రికమెండ్ చేస్తారా ఈ మధ్య ఎప్పుడన్నా బ్రెయిన్ బీస్? రికమెండ్ అయితే చేయలేదు కానీ వసంత్ గారు స్టాక్ అయితే యాక్టివ్ గా ట్రాక్ చేస్తాను. ఓకే, వరే అవసరం ఏం లేదు వసంత్ గారు. రీసెంట్ గా ఈ కరెక్షన్ లో స్టాక్ కరెక్ట్ అయింది, హోల్డ్ చేయమని చెప్తాను. ఇట్స్ లిస్ట్ అయిన తర్వాత లోయెస్ట్ పాయింట్ దగ్గర ఉంది ఆఫ్టర్ లిస్టింగ్. హోల్డ్ చేయొచ్చా? ఏమన్నా చేయొచ్చు వసంత్ గారు, ప్రయోజనం? చేయొచ్చు. ఇన్ కేస్ ఏమన్నా ఈ స్టాక్ లో ఎక్కడి నుంచి కూడా ఏమన్నా టెక్నికల్ గా కొంచెం వీక్నెస్ ఉండి ఇంకా డౌన్ అయితే కనుక ఫండమెంటల్ గా అక్యుములేట్ చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ, ఇట్స్ అ డీసెంట్ కంపెనీ. రిజల్ట్ చూడాలి, ఎందుకంటే టర్న్ అరౌండ్ కావాలి. ఈ కంపెనీ ప్రాఫిట్స్లోకి వచ్చింది అనుకుంటేనే మార్కెట్లో రేటు పెరుగుతుంది, లేకపోతే పెరగదు. ఈ క్వార్టర్లో ఆ టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ వస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బ్రెయిన్ బీస్ సొల్యూషన్ రిజల్ట్ తర్వాత మాట్లాడుకుందాం. కుటుంబంలో ఎన్హెచ్పిసి పరిస్థితి ఏంటి? ఎన్హెచ్పిసి హోల్డ్ అంటానండి. ఇన్ఫాక్ట్ బై కూడా చేయొచ్చు ఎవ్రీ డిక్లైన్ లో, ఎందుకంటే వర్స్ట్ అయిపోయింది. 110, 115 దగ్గర నుంచి కరెక్ట్ అయింది, క్లోజర్ టు 70 వచ్చి రికవర్ అవుతోంది. వీళ్ళకి కూడా ఒక గ్రీన్ పవర్ డివిజన్ ఉంది, అది ఐపీఓకి వెళ్తామని చెప్పని గారు చెప్పారనమాట. నెక్స్ట్ 1 year లో అది కూడా అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ద బెటర్ పవర్ స్టాక్స్ అండ్ పవర్ ఫ్యూచర్ బాగానే ఉంది. ఒకటి లాస్ట్ టైం ఏంటంటే తీస్తా ప్లాంట్ అనమాట, అక్కడ ఫ్లడ్స్ తోటి డ్యామేజ్ అవటం తోటి ఆ ఇన్సూరెన్స్ రావటం డిలే అవటం తోటి స్టాక్ కరెక్ట్ అవటం చూసాం. హోల్డ్ అండ్ బై ఆల్సో. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, ఉన్నారా కాలరు? ఓకే, హలో 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 నమస్తే అండి, మాట్లాడండి. సార్ హలో సార్, నా పేరు నాని సార్. నాని. నేను టాటా పవర్ ఫ్యూచర్ తీసుకున్నాను సార్, 376 రూపాయలతో. మ్మ్. అది ఉంచచ్చా, హోల్డ్ చేయొచ్చా? అమ్మేయాలా లేదంటే అమ్మేయాలా
హోల్డ్ చేయొచ్చా? టాటా పవర్ ఫ్యూచర్స్ అంటే మరి ఈ వారంలో మనకు త్వరలో ఇది కూడా ఉంది, ఎక్స్పైరీ కూడా ఉంది, టైం వాల్యూ కరిగిపోతుంది. రామకృష్ణ గారు, టాటా పవర్ ఫ్యూచర్స్ పొజిషన్ హోల్డ్ చేయొచ్చా? ప్రైస్ ఎంతలో కొన్నారండి? ఆడియో 376. ఓకే, 376లో కొన్నారు కాబట్టి పర్వాలేదండి, దగ్గరలోనే ఉంది ప్రైస్. మేబీ ఇంకో ఒకటి రెండు పాజిటివ్ క్యాండిల్స్ కన్నా ఫామ్ అయితే దానికి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ క్లియర్గా ఉన్నాయి. కాకపోతే ఒక స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఫ్రైడే లో ఏదైతే ఉందో 365 స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చండి పొజిషన్. 365 స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి టాటా పవర్ ఫ్యూచర్స్ పొజిషన్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నేను ఐఆర్ఎఫ్సి స్టాక్ వచ్చి 160 దగ్గర ఒక 1600 షేర్స్ ఉన్నాయండి, హోల్డ్ చేయొచ్చండి స్టాక్? 160లో కొన్నారా ఐఆర్ఎఫ్సి? ఎస్, అవునండి. కుటుంబరావు గారు, హోల్డ్ చేయమంటారా? ఐఆర్ఎఫ్సి బడ్జెట్లో ఏమైనా ఈ స్టాక్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఓవరాల్ గా రైల్వేస్ కి అలొకేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది బడ్జెట్ లో చూసి దాన్ని బట్టి బడ్జెట్స్ ఇది రైల్వే స్టాక్స్ పెరుగుతాయి అని అనుకుంటున్నా. బట్ ఐఆర్ఎఫ్సి ఇస్ ఏ సేఫర్ రైల్వే స్టాక్ అండి కంపేర్ టు అదర్స్ కూడా. ఇట్ ఇస్ బేసికల్లీ ఒక ఫైనాన్స్ ఎన్బిఎఫ్సి కింద చూడాలన్నమాట. అంతేగాని ఏదో దీంట్లో అలా వేరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా ఉంటుందని కూడా ఆలోచించకూడదు. కాబట్టి ఇట్స్ మోర్ ఏ ఫైనాన్స్ కార్పొరేషన్. హోల్డ్ అంటాను, డెఫినెట్లీ రికవర్ అవుతుంది కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి. వ్యూవర్స్ అడుగుతున్న ప్రశ్నలు వినపట్లేదండి, అసలు మీరు రిపీట్ చేస్తే తప్పితే కనుక వినపట్లేదు. ఓకే అండి. ఐఆర్ఎఫ్సి గురించి అడిగారు, హోల్డ్ చేయమన్నారు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్. నమస్తే అండి, అడగండి. నమస్తే, బెంగళూరు నుంచి కోటేశ్వరరావు సార్. బెంగళూరు నుంచి కోటేశ్వరరావు, అడగండి కోటేశ్వరరావు. కరెంట్ మార్కెట్ లో M&M అండ్ ఓరియంట్ ఎక్కువ తీసుకోవచ్చు సార్. ఓరియంట్ టెక్నాలజీస్ అలాగే M&M. ఓరియంట్ టెక్నాలజీస్ బాగా పెరిగింది ఏమండి, ఫ్రెష్ ఎంట్రీ బాగా పెరిగింది ఓరియంట్ టెక్నాలజీస్. ఇక్కడ కొద్దిగా రిజల్ట్ కోసం వెయిట్ చేయడం మంచిది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ కంపెనీ మీద. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వీళ్ళు చిన్న కంపెనీల్లో బాగా పనిచేస్తున్నారని ఒక పేరుంది, కానీ రిజల్ట్ దాన్ని సపోర్ట్ చేయాలి. అందువల్ల రిజల్ట్ కోసం వెయిట్ చేయండి. M&M తీసుకోవచ్చా ఇక్కడ? రామకృష్ణ గారు చెప్తారా, టెక్నికల్ లెవెల్స్ చెప్తారా? టెక్నికల్గా ఈ స్టాక్ మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకుందండి, ఈ ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్గా సెల్ మోడ్లో ఉంది. సో ఇన్ కేసు మార్కెట్ ఈ స్టాక్ రిజల్ట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ దాకా చూడొచ్చు, వెయిట్ చేయొచ్చు. ఈ స్టాక్లో ఏమన్నా ఇంకా డిప్ వస్తే 2845, 2820 ప్రాంతాల్లో మంచి సపోర్ట్స్ ఉన్నాయి. ఆ ప్రైస్ పాయింట్ అనుకూలంగా ఉందండి. సో ఆ ప్రైస్ పాయింట్లో లాంగ్ ట్రై చేయొచ్చు. ఓకే, ఈ ప్రైస్ పాయింట్స్ని జాగ్రత్తగా గమనించి ఎంట్రీ తీసుకోండి M&Mలో. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. నా పేరు సాయిరామ్ సార్, తిరుపతి నుంచి. సాయిరామ్, అడగండి సాయిరామ్. సార్, కుటుంబరావు గారితో మాట్లాడదామని చేశాను సార్. నా దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 8 lakhs వరకు ఉన్నాయి. ప్రాఫిట్ కూడా ఒక 12% ఉన్నాను సార్. ఇవి ఏదైనా హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వచ్చా కనుక్కుందామని చేశాను సార్. ఏ స్టాక్ అన్నారు సార్? నెట్వర్క్ టెక్నాలజీస్, RVNL, సోనా క్యామ్స్టర్. అంటే హోల్డ్ ఆర్ ఎగ్జిట్ చెప్తారని. ఈ మూడింటికి చెప్తారు, నెట్వెబ్, RVNL, ఇంకోటి ఏది సోనా కామ్స్టార్. అవును సార్. యా, కుటుంబరావు గారు, నెట్వెబ్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేశారు, హోల్డ్ చేయొచ్చా లేదా? యాజ్ ఆఫ్ నౌ అయితే హోల్డ్ చేయమంటా కానీ బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోమంటానండి. ఎందుకంటే హైపీఈ స్టాక్ అనమాట, అది కూడా గుర్తుంచుకోవాలి. హైపీఈ ఉన్నప్పుడు అనమాట వన్స్ న్యూస్ ఫ్లో అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా స్టాక్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ రావటం కూడా మనం చూస్తాము. కాబట్టి పుట్టే ట్రైలింగ్ స్టాప్ లాస్ అండ్ హోల్డ్ అని అంటాను. ఐఆర్ఎఫ్సి డెఫినెట్లీ హోల్డ్ అని అంటాను. సోనా కామ్స్టార్ కొంచెం వీకిష్గా ఉంది, బట్ ఇప్పుడు F&Oలో కొందనమాట. కాబట్టి F&Oలో కాస్త వైల్డ్ మూవ్మెంట్స్ అటు ఇటు ఉంటాయి. బట్ వర్స్ట్ అయిపోయింది సోనా కామ్స్టార్ లో కూడా అంటాను. హోల్డ్ అండి, ఆల్ 3 స్టాక్స్ హోల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఐఆర్ఎఫ్సి కాదు, RVNL ఆయన అడిగింది. మంచి ఆర్డర్ బుక్ వచ్చిందా BSNL నుంచి? RVNL లాస్ట్ వీక్ చూసామండి, ఎంత షార్ప్ గా పెరగటం కూడా అనమాట. ఆర్డర్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అట్లా. అండ్ మోర్ ఓవర్ ఆల్ రైల్వే స్టాక్స్ కాస్త స్ట్రెంత్ చూపించింది లాస్ట్ 1 week లో అనమాట, ఎహెడ్ ఆఫ్ బడ్జెట్. మేబీ ఇంకాస్త స్టీమ్ ఉంది రైల్వే స్టాక్స్ లో అనుకుంటున్నా. హోల్డ్. ఓకే, మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో హైదరాబాద్ నుంచి అండి.
ఏమండి హలో సార్, నా పేరు కిరణ్, హైదరాబాద్ నుంచి అండి. కిరణ్, సార్ నాకు బజాజ్ ఎలక్ట్రికల్స్, స్టార్ హెల్త్, హిందీవేర్ అప్లయన్సెస్ 25% లాస్ తో ఉందండి. ఈ టైంలో ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు ఆ మూడింటిని? స్టార్ హెల్త్, బజాజ్ ఎలక్ట్రికల్స్ అండ్ హిందుస్థాన్ హిందీవేర్ హోమ్ అప్లయన్సెస్. హింద్వేర్ హోమ్ అప్లయన్సెస్. ఓకే, ఈ మూడు యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? లేదా ఏమైనా లాస్ ఏమైనా బుక్ చేసేది ఉందా మూడింటిని? లేదంటే అసలు అమ్మేసి బయటకు వచ్చేయడం మంచిదా? ఓకే, బాగా నీరసంగా కనిపిస్తున్నారు, బహుశా నష్టంలో ఉన్నారు కాబట్టి అలా ఉంది వాయిస్. సరే కుటుంబరావు గారు, బజాజ్ ఎలక్ట్రికల్స్, స్టార్ హెల్త్. స్టార్ హెల్త్ అయితే వీక్ గా ఉందండి. మేబీ ఈ బడ్జెట్ లో ఏమన్నా ఇన్సూరెన్స్ సెగ్మెంట్ అన్నమాట టచ్ చేసి ఏమన్నా జిఎస్టీ టింకరింగ్ కానీ అట్లా ఏమన్నా ఉంటే నేను అనుకుంటాం ఇన్సూరెన్స్ స్టాక్స్ కాస్త బెటర్ గా ఉండొచ్చు అండి. ఈ క్వార్టర్ చూసాం అనమాట, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ, ఎస్బీఐ లైఫ్ కానీ, దాంతో స్టాక్స్ కూడా పెరగటం చూసాం. అందుకని చెప్పేసి హోల్డ్ అంటాను స్టార్ హెల్త్, ఎందుకంటే లోయెస్ట్ లెవెల్స్ కూడా ట్రేడ్ అవుతుంది హోల్డ్. బజాజ్ ఎలక్ట్రికల్స్ కొంచెం వీకెస్ట్ పర్ఫార్మెన్స్ లాస్ట్ సెప్టెంబర్ లో రావటమే చూసాం. అప్పటి నుంచి స్టాక్ కంటిన్యూస్ గా పడుతోంది. ఇన్ఫాక్ట్ ఎవరన్నా మీడియం టర్మ్ కొనుంటే కనుక సెప్టెంబర్ రిజల్ట్ రాగానే అమ్మేసినా కూడా ఇప్పటికీ మంచి లాభాల్లోనే ఉండేవారు. ఎందుకంటే సెప్టెంబర్ రిజల్ట్ వచ్చిన టైంలో ₹1000 పైన ఉండేది స్టాక్. అక్కడి నుంచి అనమాట ఇప్పుడు దాదాపు 700 దాకా వచ్చేసింది, 734 అట్లా. ఈ లెవెల్స్ లో అయితే ఇప్పుడు అమ్మద్దు అంటానండి. ఓవరాల్ గా ఫీల్డ్ ఈస్ గెయినింగ్ ట్రాక్షన్. ఇన్ఫ్రా స్పెండింగ్, ఎస్పెషల్లీ కాస్త అర్బనైజేషన్ స్పెండింగ్ పైన, లైటింగ్ యాక్టివిటీకి కాస్త ఫోకస్ వస్తుంది కాబట్టి హోల్డ్ అని అంటాం. ఓకే, కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రీ ఓపెన్ ట్రేడ్లో 7.5% పెరిగింది. ఓపెనింగ్లో ఎంత పెరుగుతుందో చూద్దాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. తెనాలి నుంచి మాట్లాడుతున్నా అండి. నా పేరు సత్యాన్ని గుప్తా. తెనాలి నుంచి సత్యాన్ గారు. సార్, అకుమా డ్రగ్స్, సురక్ష డయాగ్నోస్టిక్స్, ఐపీఓలు వచ్చినాయండి. అకుమ్ డ్రగ్స్, ఇంకోటి ఏదన్నారు? సురక్ష డయాగ్నోస్టిక్స్. డయాగ్నోస్టిక్స్, అవునండి, 2 ఐపీఓలు వచ్చినాయి. గోల్డ్ యావరేజ్. ఏ డయాగ్నోస్టిక్స్ అన్నారు? ఇది కంపెనీ పేరు? సురక్ష. సరే, తినాలి కదా, చాలా స్పష్టంగా ఉండాలి. సురక్ష డయాగ్నోస్టిక్స్. ఓకే, సురక్ష, అకుమ్స్ డ్రగ్స్. ఇప్పుడు 2 హోల్డ్ చేయొచ్చు ఇవి. అకౌంట్స్ డ్రగ్స్ బేసికల్లీ జనరిక్ సప్లైస్ అండి. లైక్ మనకి ఏదైతే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరిక్ పర్చేజెస్ ఉంటాయో అనమాట, దానికి అనమాట జనౌషధి కౌంటర్లకి వీటికి ఎక్కువగా సప్లై చేస్తారు. వాల్యూమ్స్ ఎక్కువ కనిపిస్తాయి కానీ మార్జిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో. అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట కంపేర్ టు వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ లో. బట్ లోయెస్ట్ లెవెల్ కి వచ్చింది అట్ కరెంట్ లెవెల్ అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ జనౌషధి అగ్రెసివ్ గా ఉంది కాబట్టి హోల్డ్ అయితే చేయమంట. ఈ లెవెల్లో 630 ఆ లెవెల్లో ఒక రిలీఫ్ ర్యాలీ 760, 780 దాకా రావచ్చు. ఆ టైం ఇప్పుడు ఎగ్జిట్ అయితే బెటర్. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఇలా అలాగే మీరు అడిగిన న్యూ లిస్టింగ్స్ కొంచెం రిజల్ట్స్ ఒకసారి చూడండి, చూసిన తర్వాతే మాట్లాడుకోవడం కరెక్ట్గా ఉంటుంది. నెట్వెబ్ టెక్నాలజీస్ ఎవరు అడిగారు ఇప్పుడే, 4.5% డౌన్, ఆల్మోస్ట్ 5% డౌన్. రిజల్ట్స్ వచ్చేసింది, న్యూస్ ఈజ్ అవుట్. బాగున్నా కూడా రిజల్ట్ స్టాక్ వెనక్కి వస్తుంది. ఐటీ ఇండెక్స్ ఈజ్ అప్. అలాగే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండిసెస్లో స్వల్ప లాభాలు కూడా. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఓకే, 2 ఇప్పుడు లాభాల్లోకి వచ్చేసాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే 1243 స్టాక్స్ అడ్వాన్సెస్లో, 411 స్టాక్స్ డిక్లైన్స్లో ఉన్నాయి. నిఫ్టీ 23,260 దగ్గర ప్రస్తుతం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ ఇండెక్స్ కొంత బెటర్గా కనిపిస్తున్నాయి కంపేర్ టు. సో ప్రధాన కారణం కోటక్ బ్యాంక్ అనుకుంటున్నాను నేను. కోటక్ బ్యాంక్ ఏ ప్రైస్ దగ్గర ఓపెన్ అయింది? ఓకే, రిలయన్స్ ఈజ్ అప్ 0.6%. మిడ్ క్యాప్స్లో పేజ్ ఇండస్ట్రీస్, బిఎస్సి, బీడిఎల్, పిఐ ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. Q3 రిజల్ట్స్, విప్రో మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, 7% అప్, ఆల్మోస్ట్ ₹300. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఈజ్ డౌన్ 6.2%. కోటక్ బ్యాంక్ ఈజ్ అప్ 6.5%. ఇదే బ్యాంక్ నిఫ్టీని పైకి లేపినటువంటి స్టాక్ అని చెప్పొచ్చు. సో రిజల్ట్స్ రియాక్షన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ రిజల్ట్ మార్కెట్ని ఆకట్టుకోలేదు, 4.5% డౌన్. అలాగే ఎస్బీఐ లైఫ్ ఈజ్ డౌన్ 1.8%. నిఫ్టీ ఇప్పుడు 30-35 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. ఇండస్ ఇండ్ లాంటివి స్టాక్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్లో వీక్గా కనిపిస్తున్నాయి. బట్ కోటక్ బ్యాంక్ స్ట్రాంగ్గా
ఈ మార్నింగ్ మనకు ఓపెనింగ్ ట్రేడ్లో కనిపిస్తుంది. రామకృష్ణ గారు. సో డౌ ఫ్యూచర్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. అలాగే మార్కెట్స్లో ఈరోజు ఇండియన్ మార్కెట్స్లో కన్సల్టేషన్ ఉండొచ్చు. ఇన్ కేసు మన మార్కెట్స్ కూడా క్యాచ్అప్ అయితే డౌ ఫ్యూచర్స్ని చూసుకొని 23,316 ఆ ప్రైస్ పాయింట్ స్పాట్లో కనుక క్రాస్ అయ్యి 5-10 మినిట్స్ హోల్డ్ అయితే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని చెప్తాను. అట్ ద సేమ్ టైం సపోర్ట్స్ దగ్గర మాత్రం లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొద్దండి. 23,086 సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంట్రాడే. ఆ ప్రైస్ పాయింట్ లాంగ్ ట్రై చేయొద్దు. ఇన్ షార్ట్ కూడా ట్రై చేయాల్సిన అవసరం లేదు. మేబీ మార్కెట్స్ ఆ జోన్కి రాకపోవచ్చు ఈ రోజున. ఇన్ కేసు మార్కెట్ కనుక 23,316 దాటితేనే లాంగ్ అటెంప్ట్ ట్రై చేయమని. ఎస్డబ్ల్యూ సోలార్ ఈ స్టాక్ ఫ్రైడే రోజు వీక్ అయింది. ఈ రోజు కూడా మరొక 6% డౌన్. వొడాఫోన్ ఐడియా 10% అప్పర్ సర్క్యూట్లో ఉంది. వొడాఫోన్ ఐడియాలో సమ్ న్యూస్ ఏదో ఉన్నట్లుగా ఉంది. స్టాక్ వసంత్ గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట డెసిషన్ తీసుకుంటుంది బడ్జెట్లో ఏజీఆర్ జ్యూస్ వేవ్ చేయొచ్చు అని చెప్పేసి అని రూమర్ నడుస్తాను. స్ట్రాంగ్ రూమర్ అనమాట. దాంతో ఇఫ్ ఎట్ ఆల్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టెప్ తీసుకుంటే గనక ఆటోమేటికల్లీ వోడాఫోన్ కెన్ మేక్ ఏ స్ట్రాంగ్ రికవరీ ఇక్కడి నుంచి కూడా అనమాట. ఇంకా ఆ మధ్య అందరూ 8 రూపాయలు ఉన్నప్పుడు అడిగారు కొంతమంది కొనొచ్చా అని. మనం వద్దన్నాము, అది పెరిగింది. ఇప్పుడు తిడుతూ ఉంటారు, వీళ్ళు చెప్పారు వద్దన్నారని చెప్పేసి. సరే, కళ్యాణ్ జ్యువెలర్స్ పెరిగింది 5%. ఈ స్టాక్ సంబంధించి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్కి లంచాలు ఇచ్చి కొనిపించారు అని ఒక రూమర్ వచ్చింది. రూమర్ నిజమో మనకు తెలియదు, రూమర్ అని అనుకుంటున్నాం ప్రస్తుతానికి. సో మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఖండించారు కూడా, మేము ఎటువంటి లంచాలు మా వాళ్ళు తీసుకోలేదు, ఈ స్టాక్ నేను కొన్నాం కానీ బట్ నాట్ బికాజ్ ఆఫ్ బ్రైబ్స్ అని. సో ఈ స్టాక్ మొన్న లాస్ట్ వీక్ తగ్గింది. ఫ్రైడే రోజు ఈ రోజు కొద్దిగా పెరగడం చూస్తున్నాం. అలాగే టాటా టెలి సర్వీసెస్ మేబీ ఇప్పుడు కుటుంబరావు చెప్పిన అంశం పనిచేస్తున్నట్లుంది, 11% పెరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంక్, కృష్ణా ఇన్స్టిట్యూట్, కిమ్స్, జ్యోతి సిఎన్సి, శ్రీ రేణుకా షుగర్స్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్, త్రివేణి ఇంజనీరింగ్, సుందరం ఫైనాన్స్, హెవెల్స్ ఇండియా, ఈఐడి ప్యారీ, రెడింగ్టన్, టారెంట్ పవర్, జూబిలెంట్ ఫార్మో ఇలాంటి స్టాక్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. ఐటీఐ, స్వాన్ ఎనర్జీ, ఆర్వీఎన్ఎల్, జియో ఫైనాన్షియల్, టెక్నో ఎలక్ట్రిక్, హింద్ కాపర్ ఇలాంటి స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్లో. నెట్ వెబ్ లో ఇప్పుడు ఒక పెద్ద లాట్ సెల్లింగ్ అయింది వసంత్ గారు, 7.5% అవుతుంది దాంతో. స్టాక్ బాగా తగ్గింది నెట్ వెబ్, కానీ ఇంకొంచెం తగ్గినప్పుడు నెట్ వెబ్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ కూడా తీసుకోవచ్చు. ఓకే, శ్రీకాంత్ మెయిల్ పంపించారు. యథార్థ హాస్పిటల్స్ కొన్నారట 680లో. 6 months హోల్డ్ చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా? కుటుంబరావు గారు. 6 months కాదండి, 1 year హోల్డ్ చేయమంటాను. ఇట్ కెన్ డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. ఎందుకంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెటర్ హాస్పిటల్స్ అనమాట. నోయిడా రీజియన్ లో అనమాట. కాస్త వాల్యూమ్స్ ఇవన్నీ కూడా బాగా వస్తున్నాయి. ఆయన కొన్నది ఇయర్ హైయెస్ట్ లో కొన్నారు ఆయన 680 అంటే, ఎందుకంటే 692 హైయెస్ట్ అండ్ లో ఈస్ 366, ఇప్పుడు 440 దగ్గర అక్కడ నడుస్తుంది. ఐటీ రైట్స్ జరిగాయని ఇవన్నీ కొంత ఇచ్చేసారండి, క్లారిఫికేషన్ ఇచ్చారు. అండ్ లేటెస్ట్ ఒక ఎక్విషన్ కూడా ఇచ్చారు అనమాట. మార్కెట్ రూమర్స్ పైన దీనిపైన ఇచ్చిన తర్వాత కూడా ఐ వుడ్ డెఫినెట్లీ బై అండి. ఎందుకంటే ఇందులో నెగిటివ్స్ అయితే అనుకున్నంత లేవు ఎక్సెప్ట్ రూమర్స్ తప్పితే. ఓకే, శేఖర్ అడుగుతున్నారు, టాటా ఎల్క్సీ 7,900లో 200 షేర్లు ఉన్నాయి. క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ 2000లో 450 షేర్లు ఉన్నాయి. క్రాంతి గారు, హోల్డ్ చేయొచ్చా ఇవి? టాటా ఎల్క్సీ, క్యాప్లిన్ పాయింట్ ల్యాబ్ ఫండమెంటల్గా అయితే హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. లాస్ట్ టైం లాగా ప్రీవియస్ మోజో రావాలంటే స్టాక్లో టైం పడుతుంది. టాటా ఎల్క్సీలో రిజల్ట్స్ కూడా మోడరేట్గా ఉన్నాయి, కానీ ఏంటంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను టాటా ఎల్క్సీ. క్యాప్లిన్ పాయింట్ కుటుంబం మీరు చెప్తారా? క్యాప్లిన్ ల్యాబ్స్ ఎలా పనిచేస్తుంది? అదే ఇట్స్ డూయింగ్ వెల్ అండి. ఎందుకంటే వన్ ఆఫ్ ది వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్ లో మనం చూస్తే ఓవర్ సెవరల్ ఇయర్స్ అనమాట. క్యాప్లిన్ పాయింట్ కూడా బాగానే వెల్త్ క్రియేట్ చేసిందని అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రమ్ స్మాల్ క్యాప్ అండ్ స్టాక్ కూడా 2600కి వెళ్ళి ఇప్పుడు 2100 దగ్గర అక్కడ ఉంది. అండ్